దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో వారి జీవనాధారం గేదెలను కోల్పోయిన మహిళ కుటుంబానికి అండగా నిలిచారు. ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలోని గురుకులపేటకి చెందిన నన్నె వెంకటేశ్వరమ్మ అనే మహిళ 2 గేదెలను పెంచుతూ వాటి పాలను అమ్ముతూ జీవనం సాగిస్తుంది. అయితే ఇటీవల గుర్తుతెరని వాహనం ఢీకొన్న ఘటనలో ఆ 2 గేదెలు మృతి చెందాయి. దీంతో నర్సి వెంకటేశ్వరమ్మ కుటుంబం జీవనోపాధిని కోల్పోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమెకు ఒక గేదెను అందించి ఆదుకున్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. రూరల్ మండలం మాదేపల్లి గ్రామం గురుకులపేటకు సంబంధించిన నర్ని వెంకటేశ్వరమ్మ 2 గేదెలు మేపుకుంటూ బ్రతుకుతూ ఉంది. జీవనాధారం గేదెల మీదే. ఆ గేదెలు రోడ్డు దాటుతూ ఉండగా రాత్రి సమయంలో గుర్తు తెలియనటువంటి వెహికల్ మరి యాక్సిడెంట్ అయింది. 2 కూడా చనిపోవడం జరిగింది. పాలిచ్చే గేదెలు చనిపోయినాయి అని చెప్పి ఆమె బాధపడుతూ మా దృష్టికి తీసుకుని వచ్చింది. అక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా అన్యాయం అయిపోయింది ఫ్యామిలీ అని చెప్పి బాధపడ్డారు. తక్షణమే నీకు ఒక పాడి గేదెను కానీ చూడి గేదెను కానీ ఇస్తానని చెప్పి అక్కడ ల్యాండ్ రీసర్వే మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆమె ఈరోజు వ్యాన్ తీసుకుని వచ్చారు. మరి ఆడ పెద్దల సమక్షంలో ఆమెకి చూడి గేదె కావాలని కోరుకుంది. ఆమె కోరుకున్న గేదెనే ఆమెకి ఇస్తున్నాం. ఇచ్చేది ఉచితంగా కాదు, మళ్ళీ పాలు. పేరు నర్ని వెంకటేశ్వరమ్మ, మాదేపల్లి పంచాయతీ గురుకులపేట. మా చింతమనేని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మా ఊరు మాదేపల్లి పంచాయతీలో మీటింగ్ పెట్టారండి. పెట్టి మీ అవసరం ఏమని చెప్పమని అడిగారు. అయితే మా గేదెలు అంతకుముందు మా గుమ్మలో కట్టినట్టునే లారీ తొక్కేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు తొక్కిందో నైట్ మేము చూసుకోలేదండి. మాకు ఆ బస్సులే జీవనోపాధి. అయితే అప్పటి నుంచి మాకు జరిగిన నష్టానికి చర్య తీసుకోమని చెప్పారు అధికారులు, ఆ జాబ్లో ఉన్న వాళ్ళకి.